అందరికీ నమస్కారం అండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరే, ఇవాల్టి మొదటి ప్రశ్న, శరీరంలో ఎక్కువగా ఉన్న ఖనిజం ఏది? ఏ ఐరన్, బి సోడియం, సి కాల్షియం, డి పొటాషియం. ఏ వచ్చేసి ఐరన్. ఐరన్ అనేది హిమోగ్లోబిన్ అంటే రక్తంలో ఉంటుంది. ఇదేమంత కంపేర్ చేస్తే ఉండదు. సోడియం కూడా తక్కువగానే ఉంటుంది. కాల్షియం అనేది 99% ఎముకల్లో ఉంటుంది. మొత్తం బాడీలో 99% కాదండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్నైతే ఎముకలు ఉన్నాయో మొత్తం ఎముకల్లో 99% ఎముకలు అనేది కాల్షియంతో కూడి ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. సెకండ్ క్వశ్చన్, సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారుగా ఎంత ఉంటుంది? ఏ 1500 సెల్సియస్, బి 5500 సెల్సియస్, సి 11000 సెల్సియస్, డి 20000 సెల్సియస్. ఆన్సర్ బి 5500 సెల్సియస్. సూర్యుని ఉపరితలాన్ని ఫోటోస్పియర్ అని కూడా అంటారు. ఆ విధంగా కూడా క్వశ్చన్ అడగొచ్చు, ఫోటోస్పియర్ యొక్క ఉష్ణోగ్రత ఎంత అని. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, జంతువుల్లో జన్యువులను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఏ అనాటమీ, బి ఫిజియాలజీ, సి జెనెటిక్స్, డి ఏకాలజీ. ఆన్సర్ వచ్చేసి సి జెనెటిక్స్. అనాటమీ అంటే శరీర నిర్మాణ శాస్త్రం, అంటే శరీరం నిర్మాణం ఏ విధంగా అమరి ఉంటుందని స్టడీ చేసేదాన్ని అనాటమీ అంటారు. బి ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రం, అంటే శరీరం ధర్మాల గురించి స్టడీ చేసేది ఫిజియాలజీ. సి జన్యువుల గురించి స్టడీ చేసేది జెనెటిక్స్. ఎకాలజీ అంటే పర్యావరణం మరియు జీవుల పరస్పర సంబంధం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఎకాలజీ. సో ఆన్సర్ సి జెనెటిక్స్. ఓకే, రైట్. ఫోర్త్ వన్, ప్రాణులు శ్వాస తీసుకోవడంలో ఉపయోగించే వాయువు ఏది? ఏ కార్బన్ డైఆక్సైడ్, బి ఆక్సిజన్, సి నైట్రోజన్, డి హైడ్రోజన్. ఆన్సర్ బి ఆక్సిజన్. శ్వాసక్రియలో ఆక్సిజన్ మాత్రమే ఉపయోగపడుతుంది, అంటే శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఆక్సిజన్. మిగతా వాయువులు వచ్చేసి శ్వాసక్రియలో ఉపయోగపడవు, పాల్గొనవు. సో బి ఈజ్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మన నరాలకు సంకేతాలు పంపే శరీర భాగం ఏది? ఏ గుండె, బి మెదడు, సి ఊపిరితిత్తులు, డి కాలేయం. ఆన్సర్ బి మెదడు. ఇందులో ఏం కన్ఫ్యూజ్ లేదు, మెదడు ఒక్కటే అందరికీ తెలిసిందే. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం? ఏ 1885, బి 1857, సి 1905, డి 1920. ఆన్సర్ ఏ 1885. 1885లో ఏవో హ్యూమ్ అనే అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించాడు. బి ఆప్షన్ బి 1857ని ఫేమస్గా ఏం చెప్పొచ్చు? మొదటి స్వాతంత్ర సంగ్రామం అని చెప్పొచ్చు. సిని 1905 ఫేమస్ బెంగాల్ విభజన. డి వచ్చేసి 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్, అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి దీనికి ఏ. నెక్స్ట్ సెవెంత్ వన్, 5 సంవత్సరాల ప్రణాళికలను ప్రారంభించిన భారత ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్స్ ఏ ఇందిరాగాంధీ, బి నరసింహరావు, సి మన్మోహన్ సింగ్, డి జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం అవసరం లే, ఇది ఈజీ క్వశ్చనే, బట్ అయినా అనాలిసిస్ చేద్దాం. 5 సంవత్సరాల ప్రణాళిక అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? 1951లో. ఆ టైంలో ఉండే పిఎం ఎవరు? అబ్సల్యూట్లీ జవహర్లాల్ నెహ్రూ. అలాగే ఈ పంచవర్ష ప్రణాళిక ఏ దేశం నుండి తీసుకున్నారా అని క్వశ్చన్ అడిగితే కూడా సోవియట్, అంటే రష్యా అని చెప్పాలి. రైట్. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఎయిత్ వన్, భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఏ లార్డ్ డల్హౌసీ, బి లార్డ్ మౌంట్ బాటెన్, సి లార్డ్ విలియం బెంటిక్, డి లార్డ్ కార్న్ వాలిస్. ఒకటి చూద్దాము. లార్డ్ డల్హౌసీ, ఈయన కాలంలోనే మనకు మంచి పని జరిగింది ఒకటి, అదేంటంటే రైల్వే ప్రారంభమైంది. అలాగే దౌర్భాగ్యం కూడా జరిగింది, అంటే మన దేశంలోనే అనేక రాష్ట్రాలని బ్రిటిష్ పాలనలో అంటే రూలింగ్లో కలిపాడు. బ్రిటన్లో కాదు, గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వాళ్ళ రూలింగ్లోకి తీసుకుపోయినాడు, మన వాళ్ళు పరిపాలించకుండా వాళ్ళ రూలింగ్లోకి. నెక్స్ట్ లార్డ్ మౌంట్ బాటెన్, ఈయన వచ్చేసి లాస్ట్ చివరిలో, అంటే మనకు స్వతంత్రం వచ్చే టైంలో ఉన్నాడు. 1946-47 ఆ టైంలో ఉన్నాడు. బి ఆప్షన్ చివరి వైస్రాయ్ అని అడిగితే లార్డ్ మౌంట్ బాటెన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సి ఆప్షన్ లార్డ్ విలియం బెంటిక్. ఈయన 1833లో వచ్చాడు, అంటే చార్టర్ యాక్ట్ అని వచ్చింది కదా, చార్టర్ చట్టం.
1833లో ఆ చట్టం ద్వారా వచ్చాడు. ఈ చట్టం ద్వారా ఈయన వచ్చిన వెంటనే ఏం చేశాడంటే, అంతవరకు ఏమని ఉండింది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని ఉండింది. ఈయన వచ్చి ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చాడు. అందుకే భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్ అవుతాడు. ఆన్సర్ విలియం బెంటిక్ అనేది కరెక్ట్. నెక్స్ట్ డి, లార్డ్ కార్న్వాలిస్. ఈయన భూస్థిర వ్యవస్థని ప్రవేశపెట్టాడు, అంటే పర్మనెంట్ ల్యాండ్ సెటిల్మెంట్. ఓకే, ఫైనల్గా ఆన్సర్ సి, లార్డ్ విలియం బెంటిక్. నెక్స్ట్ 9th వన్, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మౌలిక హక్కుల్లో సామాజిక సమానత్వం ఏ హక్కుల్లో భాగం? ఏ స్వేచ్ఛా హక్కు, బి సమానత్వపు హక్కు, సి విద్యా హక్కు, డి ఆస్తి హక్కు. ఈ 4 హక్కులు కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించినవండి. ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి రాజ్యాంగంలో? 3వ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు 12 నుంచి 35 వరకు ఉన్నాయి కదా. ఆ 12, 13 ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత 14 నుంచి 18 వరకు అంటే మొదటిదే సమానత్వపు హక్కు. మొదటి హక్కే ప్రాథమిక హక్కుల్లో మొదటి హక్కే సమానత్వపు హక్కు. అది 14 నుంచి 18 ఆర్టికల్స్ వివరిస్తాయి. సో ఆన్సర్ వచ్చేసి బి, సమానత్వపు హక్కు. నెక్స్ట్ 10వది, భారతదేశం పార్లమెంటరీ విధానం ఏ దేశం నుండి తీసుకుంది? ఏ అమెరికా, బి బ్రిటన్, సి రష్యా, డి ఫ్రాన్స్. ఈ ప్రశ్న మీకోసమే. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో. సరైన సమాధానం కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నల వీడియోల కోసం ఒక చిన్న లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి. మిగతా వీడియోల్లో మీ ప్రశ్నలతో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.